హలో గాయస్, మనకి నిన్న ఎల్ఎస్జి వర్సెస్ జీటీ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే ఎల్ఎస్జి 33 రన్స్ తేడాతో గుజరాత్ టైటన్స్ని చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ సినారియోలో చూసుకుంటే మనకి ఒక రికార్డ్ క్రియేట్ అయిందనమాట. అదేంది అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదు. అయితే ఫస్ట్ మనకి ఈ మ్యాచ్లో చూసుకుంటే మిచెల్ మార్ష్ 1 మ్యాన్ షో చేశాడని చెప్పాలి. ఎందుకంటే కేవలం 64 బాల్స్లోనే 170 రన్స్ చేశాడు. సో దీంట్లో కూడా ఒక 10 బౌండరీలు ఉన్నాయి, దాని తర్వాత 8 సిక్సెస్ కూడా ఉన్నాయి. అయితే మరి దీంతో ఓవరాల్గా 170 రన్స్ చేశాడు కదా. సో అయితే మరి ఇప్పటి వరకు మిచెల్ మార్ష్ మనకి ఐపీఎల్ సీజన్లో ఎప్పుడు కూడా సెంచరీ కొట్టిన సందర్భం ఎప్పుడు కూడా లేదు. అయితే ఫస్ట్ సెంచరీ నిన్న నమోదు చేశాడు. అయితే ఇటువంటి సినారియోనే మరి అతని సోదరుడైన మరి షాన్ మార్ష్. సో అతను చూసుకుంటే 2008లో ఇదే పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతూ మరి అతను కూడా 2008లో ఒక సెంచరీ కొట్టాడు అనమాట. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో సో ఏ 2 బ్రదర్స్ కూడా ఐపీఎల్ సీజన్లో అసలు సెంచరీ కొట్టిన సందర్భం ఎక్కడా కూడా లేదు. అయితే ఇప్పుడు చూసుకుంటే మరి 2008లో షాన్ మార్ష్ సెంచరీ కొడితే ఇక్కడ మిచెల్ మార్ష్ ఈ 2025 సీజన్లో సెంచరీ కొట్టి సో ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేశారని చెప్పాలి వీళ్ళిద్దరు కూడా. సో ఏదేమైనా సరే మరి వీళ్ళిద్దరు క్రియేట్ చేసిన ఈ రికార్డు గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.